దర్శకుడు ప్రశాంత్ నీల్ తారక్ తో చేయబోతున్న డ్రాగన్ భారీ స్థాయిలో తొలి షెడ్యూల్ కు రెడీ అవుతోంది. యష్ తన మార్కు చూపించడం కోసం తారక్ యష్ తో చేస్తున్నారని చెప్పడం కోసం వేస్తున్న తొలి అడుగు ఎలా ఉండబోతోంది? ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్తోనే అని అనౌన్స్ చేయగానే నందమూరి అభిమానులే కాదు సినీ ప్రియులు బొమ్మపై ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు. ఆ అంచనాలు అందుకునేలా డ్రాగన్ ప్రాజెక్టుకు నీల్ సాలిడ్ యాక్షన్ స్టోరీని సిద్ధం చేసుకున్నాడు. కేజీఎఫ్ సిరీస్ ను మరిపించేలా ఇందులో కూడా మైనింగ్ మాఫియాను టచ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక తారక్ నీల్ ద్వయం తమ ప్రాజెక్ట్ ను ముందు నుంచే ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లడం కోసం ఫస్ట్ షెడ్యూల్ ను నల్ల సముద్రంపైనే ప్లాన్ చేస్తున్నారు. అక్కడ భారీ యాక్షన్ పార్ట్ ను పిక్చరైజ్ చేసేలా హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ ను రంగంలోకి దించబోతున్నారు. బల్గేరియా, రోమేనియా, రష్యాలను ఆనుకుని ఉన్న ఈ సముద్రంలో షూట్ అంటే ఎంతో వ్యయ ప్రయాసాలు పడాల్సిందే. అసలు పర్మిషన్స్ వస్తాయా లేదా అన్నది కూడా డౌటే. అయినప్పటికీ దిగుతున్నారంటే స్టోరీ డిమాండే కారణంగా కనిపిస్తుంది. ఇక తారక్ కూడా దేవరా సినిమాతో సముద్రాన్ని నమ్ముకునే ఫీల్డ్ లోకి దిగాడు. బట్ డ్రాగన్ స్టోరీ చైనాతో లింకప్ అయిన కథా కథనాలతో సీక్రెట్ టాస్క్ గా నిలిచేలా కనిపిస్తుంది. నిజానికి డ్రాగన్ అంటే యూరోపియన్ భాషలో చెడికి గుర్తు, అలజడికి సంకేతం, మైథాలజీలో రాక్షసుడు అని అర్థం. అందుకనే తారక్ చేయబోతున్న నెగిటివ్ పాత్రకు యాప్ట్ టైటిల్ గా డ్రాగన్ ను పరిశీలిస్తున్నారు. ఏదేమైనా నల్ల సముద్రం ఫస్ట్ స్కెడ్యూల్ తో గ్లోబల్ వైడ్ తారక్ సినిమా ట్రెండింగ్ లోకి వెళ్లబోతుంది. నాని సినిమాలు రిలీజ్ రోజు నెగిటివ్ టాక్ తెచ్చుకుంటున్నాయి. వారం తర్వాత ఆయా సినిమాలు మళ్ళీ ఊపందుకుని గట్టెక్కేస్తున్నాయి. తెలుగులో మిగతా ఏ హీరోలతో కాని ఫీట్ నేచురల్ స్టార్ తో ఎందుకు అవుతుంది? నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా అటెంప్ట్స్ చెప్పుకోవడానికి ఫెయిల్ అవుతున్నాయి. లెక్కల పరంగా చూసుకుంటే మాత్రం వచ్చిన 3 సినిమాలు బ్రేక్ ఈవెన్ ను సాధించేశాయి. దసరా సినిమా రిలీజ్ రోజు నుంచి అటెంప్ట్ అన్నారు. కానీ ఓ మిడ్ రేంజ్ హీరోపై 75 కోట్లు పెట్టడం దేనికి? అసలు పెట్టింది వస్తుందా అన్నారు. క్లోజింగ్ కలెక్షన్స్ 113 కోట్ల ఫిగర్ ని చూసేసరికి టైర్ 2 హీరో మొత్తానికి ఒడ్డున పడ్డాడన్నారు. ఇదే నాని హాయ్ నాన్న విషయంలోనూ ఫస్ట్ వీక్ ఫ్లాప్ మూట కట్టుకున్నాడని చెప్పారు. మిక్స్డ్ టాక్ తోనే మొదటి వారం హాయ్ నాన్న నిలిచింది. 65 కోట్ల బడ్జెట్ తో ఓ ఎమోషనల్ లవ్ స్టోరీ చేయడమేంటి అని అందరూ నానిని క్వశ్చన్ చేశారు. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 28 కోట్ల వరకు జరిగిందని, అదొస్తే గొప్పేనన్నారు. కట్ చేస్తే అనూహ్యంగా 3వ వారం సినిమా ఊపందుకుంది. క్లోజింగ్ కలెక్షన్స్ 76 కోట్లుగా నమోదైంది. తాజాగా సరిపోదా శనివారం ఇలాంటి నెగిటివ్ టాక్ నే తెచ్చుకుంది. 90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా పిక్చర్ ఆగస్టు 29 నుంచి సైలెంట్ గా కలెక్షన్స్ రాబడుతోంది. విజయ్ ది గోట్ ఫ్లాప్ కావడం, 35 చిన్న కథ కాదుకు థియేటర్లు లేకపోవడంతో సరిపోదా శనివారంకు ప్లస్ అయింది. మొదటి వారంలో 42.98 కోట్ల వసూళ్లను చూపించింది. తొలి రోజే 24.2 కోట్ల గ్రాస్ వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది. ఈ చిత్రానికి 44.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ రావాలంటే 50 కోట్ల షేర్ రావాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమా 9 రోజుల్లో 38.44 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి కావలసిన మరో 6 కోట్లు శనివారం, ఆదివారం షోలతో కలెక్ట్ చేయబోతోంది. అంటే ఎలా చూసుకున్నా నాని సినిమాలు బ్రేక్ ఈవెన్ విషయంలో వరుసగా సక్సెస్ అవుతూనే వస్తున్నాయి. ఇదే ఫామ్ కొనసాగితే బడ్జెట్ కూడా రానున్న 2-3 రోజుల్లో వచ్చేయొచ్చని చెబుతున్నారు. టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్లు కూతుళ్ల రాజ్యంగా మారాయి. హీరోల కూతుళ్ల నుంచి నిర్మాతల కూతుళ్ల వరకు తెగ హడావిడి చేస్తున్నారు. కంటెంట్ సినిమాలతో టాలీవుడ్ మార్కెట్ కు మంచి బూస్టింగ్ ఇస్తున్నారు. అసలు తెలుగు పరిశ్రమలో ఏ కాంపౌండ్ల నుంచి కూతుళ్లు వచ్చి సినిమాలు తీస్తున్నారో ఇప్పుడు చూద్దాం. నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ప్రశాంత్ వర్మతో ఉంటుందని తెలియగానే నిర్మాత ఎవరు అనే క్వశ్చన్ రైజ్ అయింది. గతంలో చెప్పినట్లుగానే బాలయ్య చిన్న కూతురు తేజస్విని లెజెండ్ ప్రొడక్షన్ లో తన తమ్ముణ్ణి హీరోగా పెట్టి ఇప్పుడు సినిమాను నిర్మించబోతోంది. చిరంజీవి కూతురు సుష్మిత గోల్బాక్స్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసి అందులో చిరంజీవితో ఒక సినిమాను నిర్మించబోతోంది. ఇందుకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. ఎనీ టైమ్ ఆ స్టోరీతో సుష్మిత సెట్స్ మీదకు సినిమాను తీసుకెళ్లొచ్చు. ఈ విషయంలో సుష్మిత రజనీకాంత్ కూతుళ్లను ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక లేటెస్ట్ గా నాగబాబు కూతురు నిహారిక పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై కమిటీ కుర్రాలనే ప్రయోగాత్మక సినిమాను నిర్మించింది. సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాళ్ళని, కొత్త వాళ్ళని మెయిన్ లీడ్స్ గా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. 5 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఆగస్టు 9న చిన్న సినిమాగా థియేటర్లో రిలీజ్ అయి ఇప్పటికే భారీ విజయం సాధించి 17 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. అగ్ర నిర్మాత
అశ్విని దత్ కూతుళ్లు ప్రియాంక దత్, స్వప్న దత్తులు వైజయంతి బ్యానర్ కు తండ్రితో పాటు కో ప్రొడ్యూసర్ గా ఉంటూనే స్వప్న సినిమా బ్యానర్ పై పలు కంటెంట్ సినిమాలను తీసి సక్సెస్ఫుల్ నిర్మాతలు అనిపించుకున్నారు. రీసెంట్ గా వైజయంతి మూవీస్ బ్యానర్ లో చేసిన కల్కి సినిమా ప్రాజెక్ట్ ఇన్ టైం కు రావడంలోనూ అశ్విని దత్ కూతుళ్ల ఎఫర్ట్స్ ను మెచ్చుకోకుండా ఉండలేం. తెలుగు పరిశ్రమలో నిర్మాతలుగా వస్తున్న హీరోలు, నిర్మాతల కూతుళ్లు రానున్న రోజుల్లో పెద్ద సినిమాలు నిర్మించాలని చూస్తున్నారు. కాకపోతే కంటెంట్ సినిమాలు గిట్టుబాటు అవుతూ ఉండడంతో కొంతకాలం పాటు ఈ చిన్న చిత్రాల నిర్మాణం ఇలాగే కొనసాగబోతోంది. RRR తో వచ్చిన గ్లోబల్ గుర్తింపును రామ్ భీమ్లిద్దరూ యూజ్ చేసుకుంటున్నారా? అంతకు మించి చేయాల్సిన హీరోలిద్దరూ అవుట్ ఆఫ్ ది బాక్స్ వెర్షన్ లోనే ప్రాజెక్టులు చేస్తున్నారా? అసలు ఎవరెవరు ఎక్కడి వరకు ఆగారో ఇప్పుడు చూద్దాం. RRR తో చెర్రీ, తారక్లకు గ్లోబల్ ఇమేజ్ దక్కింది. ఆస్కార్ రాకతో ఆ ఇమేజ్ ఆకాశాన్ని అంటింది. అయితే అలా వచ్చిన స్టార్డమ్ ని వాడుకుని చెర్రీ, తారక్లను తమ తర్వాతి సినిమాలు ప్లాన్ చేసుకుంటారని అంతా అనుకున్నారు. ఈ సినిమా తర్వాత వీరి సినిమాలన్నీ ఓ లెవెల్లోనే ఉంటాయనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే కథలను సెలెక్ట్ చేసుకున్నారు. కాకపోతే ఎంచుకున్న పాత్రలతో నెక్స్ట్ లెవెల్ హీరోయిజం చూపిస్తున్నారా అనే సందేహం తలెత్తుతోంది. RRR లో చెర్రీకొచ్చిన గుర్తింపుతో ఆ తర్వాత లెవెల్ ఇమేజ్ కోసం ట్రై చేస్తాడు అనుకుంటే గేమ్ చేంజర్ లో ఓ ఉన్నతాధికారిగా కనిపిస్తున్నాడు. అట్ ది సేమ్ టైం స్టైలిష్ లుక్ లో ఎక్కడా తగ్గటం లేదు. కానీ ఇక్కడ మెగా అభిమానులు ఆశించింది చెర్రీ నుంచి ఓ రేంజ్ మాస్ మూవీ. అందులోనూ పీక్స్ లో ఉండే హీరోయిజాన్ని చూడాలనుకుంటున్నారు. ఇక్కడ ఆ రెండు ఇప్పటి వరకు కనిపించలేదు. ఇప్పుడు రాబోయే ట్రైలర్ తో అదేమైనా పాసిబుల్ అవుతుందా లేదా అన్నది చూడాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను భీమ్ గా చూశాక తరువాతి స్థాయిలో మరేదో ప్రెజెంటేషన్ ఉంటుందనుకున్నాం. బాలీవుడ్ టీమ్ ను కూడా తీసుకోవడంతో అందుకు తగ్గ క్లాసిక్ రోల్ పడుతుందని ఆశించాం. కానీ దేవ్రాలో పక్కా మాసివ్ పాత్రలోనే మెరుపులు మెరిపించబోతున్నాడు. చివరకు రిక్రూట్ చేసుకున్న అల్ట్రా మోడ్రన్ గర్ల్ జాన్వీని సైతం పక్కా పల్లెటూరు ఫిషర్ గర్ల్ గా చూపించబోతున్నారు. నిజానికో పాన్ ఇండియా హీరో చేయాల్సిన సినిమా హై స్టాండర్డ్స్ తో ఉంటుందనుకుంటాం. అందుకు తగ్గ కథను ఎంచుకుంటాడనుకున్నాం. కాకపోతే దీని తాలూకు ఇంపాక్ట్ పాన్ ఇండియా లెవెల్ ను అందుకుంటుందని కొరటాల చెబుతున్నాడు. సైఫ్, జాన్వీలతో ఎంతటి బాలీవుడ్ టీంను సినిమాలో నింపినా నందమూరి అభిమానులకు ఎందుకో సినిమాలో ఏదో మిస్ అవుతున్నామనే ఫీల్ అయితే కలుగుతోందట. బహుశా దేవ్రా నుంచి మరో విజువల్ ట్రీట్ వస్తే తప్ప దేవ్రా ఏ స్థాయి సినిమానో తెలియదనుకుంటా. అటు హీరోకి ఇటు దర్శకుడికి మిస్టర్ బచ్చన్ వర్కౌట్ అయింది లేదు. అంతా అనుకున్నట్లుగానే హీరోయిన్ కి మాత్రమే మైలేజ్ ని తెచ్చిపెట్టింది. ఇంతకీ జిక్కీని పాన్ ఇండియా సినిమాకు తీసుకుంది ఎవరు? తెలుగులో భాగ్యశ్రీ బిజీ కాబోయే హీరోయినేనా? భాగ్యశ్రీ బోర్సే మిస్టర్ బచ్చన్ తో తెలుగులో ఒక్కసారిగా మెరుపులు మెరిపించిన భామ. అసలే తెలుగులో హీరోయిన్లు లేరు అనుకుంటున్న టైంలో మిస్టర్ బచ్చన్ తో జిక్కి పేరుతో వచ్చి యూత్ ఆడియన్స్ ని డిస్టర్బ్ చేసింది. ఈ సినిమాలో భాగ్యశ్రీ వేసిన స్టెప్స్, చేసిన పర్ఫార్మెన్స్ తెలుగు ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేసింది. హరీష్ శంకర్ సినిమా ఫెయిల్ అయినా అతని హీరోయిన్లు ఏనాడూ ఫెయిల్ కాలేదు. పూజా హెగ్డే, శృతి హాసన్ లాంటి హీరోయిన్లకు టాలీవుడ్ లో బ్రేక్ ఇచ్చింది హరీష్ శంకరే. అదే లక్కీ హ్యాండ్ తో ఇప్పుడు భాగ్యశ్రీకి ఇచ్చిన బ్రేక్ తో దుల్కర్ సల్మాన్, రాణాలు చేస్తున్న కాంతా సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చేలా చేసింది. లాంగ్ లుక్ లో భాగ్యశ్రీ రష్మికలా ఉంటుంది. దుల్కర్ లాంటి హ్యాండ్సమ్ హీరోకి భాగ్యశ్రీ కరెక్ట్ జోడి. మిస్టర్ బచ్చన్ భాగ్యశ్రీకి కమర్షియల్ బ్రేక్ ఇవ్వలేకపోయినా గ్లామరస్ గర్ల్ గా గుర్తింపునైతే తెచ్చిపెట్టింది. అయితే ఇప్పుడు దుల్కర్, రాణాల సినిమాలో అమ్మడికి అవకాశం వచ్చేలా చేసింది. మిస్టర్ బచ్చన్ లో స్పేస్ ఇచ్చినట్లే కాంతాలోనూ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ భాగ్యశ్రీకి సరైన వెయిట్ ఇస్తే ఈసారి కమర్షియల్ బ్రేక్ కూడా రావచ్చు. ప్రేమికుడు అప్పట్లో ఇదొక ట్రెండ్ సెట్టర్. బొమ్మ వచ్చి సరిగ్గా 30 ఏళ్లైంది. ఇందులో పాటలు, డాన్సులను కొట్టే సినిమా ఇప్పటి వరకు మరొకటి రాలేదనే చెప్పాలి. అప్పటి తరం యూత్ పై ప్రేమికుడు ప్రభావం చాలా ఎక్కువ. అలాంటి సినిమా రీ రిలీజ్ కల్చర్ లో భాగంగా ఎన్నో వాయిదాల తర్వాత సెప్టెంబర్ 13న రాబోతోంది. మరి ఈసారి ప్రేమికుడు ఎంతటి ట్రెండ్ సృష్టిస్తాడంటారు? 1994 ముందు వరకు సినిమాల్లో వచ్చిన డాన్సులు గ్రౌండ్ లెవెల్లోనే ఉండేవి. ప్రేమికుడు తరువాత వచ్చిన సినిమాల్లో డాన్సులు ఆకాశమే హద్దుగా మారాయి. ప్రభుదేవ, నగ్మాల కాంబోలో దర్శకుడు శంకర్ టేకప్ చేసిన ఈ ఫిలిం మ్యూజికల్ గా అప్పట్లో సరికొత్త ట్రెండ్ ని సెట్ చేసింది. డాన్స్ లో పీక్స్ ఎలా ఉంటాయో ప్రభుదేవ తన బ్రేక్ డాన్స్ తో చూపించాడు. అలాంటి సినిమా ఇప్పుడు రీ రిలీజ్ అవ్వబోతోంది.
ప్రేమికుడు సాంగ్స్ పరంగానే కాదు, కథాపరంగానూ ప్రేక్షకులను సినిమాకు కనెక్ట్ చేసింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇందులో కథానాయకుడు అల్లరి కుర్రాడిగా జర్నీ చేస్తూ స్టేట్ గవర్నమెంట్ కు సవాల్ చేసేలా పనులు చేయటం, దానికి లవ్ స్టోరీని బ్యాక్ డ్రాప్ గా తీసుకోవడం ఆనాటి కుర్రకారుకు ఇంట్రెస్టింగ్ కంటెంట్ గా అనిపించింది. ప్రేమికుడు హిట్ తో నిర్మాత కేటీ కుంజుమోహన్ పేరు మార్మోగింది. జస్ట్ 20 లక్షల బడ్జెట్ తో ఏకంగా 3 కోట్ల వసూళ్లను రాబట్టారు. ఏఆర్ రెహమాన్ స్వరాలు ఇప్పటికీ చార్ట్ బస్టర్లో టాప్ గా నిలుస్తాయి. ఈ సినిమా తర్వాత డాన్స్ ప్రయారిటీ సినిమాల్లో మరింతగా పెరిగింది. ప్రభుదేవ టాప్ హీరోగా మారతాడని అప్పట్లో ట్రేడ్ వర్గాలు లెక్క కట్టాయి. కాకపోతే ఆ ఎస్టిమేషన్స్ ను డాన్సింగ్ సెన్సేషన్ అందుకోలేకపోయాడు. ఆపాల గోపాలాన్ని అల్లరించిన సినిమా కావడంతో ఎప్పుడు ఈ పిక్చర్ రీ రిలీజ్ కు నోచుకుంది. అప్పట్లో అంతటి హడావిడి చేసిన ఈ పిక్చర్ రీ రిలీజ్ లో ఏ స్థాయి కలెక్షన్స్ ని కొల్లగొడుతుందో చూడాలి.